ఉంటే ఇటొక వైపు పెట్టుకొని ఇలా ముందుకి నెక్స్ట్ చాలా చిన్న ఇలాగ ఉండి ఇలా ఇలా చేయండి. ఓకే, చేశారు కదా. మళ్ళీ రెండో కాలు చూడండి, మీకు రిలీఫ్ వస్తుందో లేదా. నేను చెప్పింది ప్రతి ఒక్కటి పొట్టలు పావులు బయట తీస్తాం బాగు పెట్టి. వీ డాక్టర్, యోగా డాక్టర్. ఓకే, చేశారు కదా, అయింది కదా. చూడండి మళ్ళీ ఏం చేస్తారంటే నెక్స్ట్ ఈ కాల్ని ఇక్కడ పెట్టండి. ఈ పాయింట్ ఆఫ్ ది బ్యాలెన్స్ ఇలా పెట్టడం వల్ల ఏంటంటే హోల్డ్ అవుతున్నాయి కదా, పెట్టడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. మనం తినే ఆహారం ద్వారా విటమిన్స్ అన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉంటాం. మనకి పౌడర్తో పని లేదు. పౌడర్ ఎందుకు, వాడకేసిన స్వర్ణం లాంటిది, మొహం కాడికి పోతుంది. యోగా ఫిక్స్డ్ పౌడర్ ఇదిగోండి ఇలా ఉంటారు కదా, ఇలా పెట్టి ముందుకి ఏకపాదాసన్. దీనివల్ల ఉపయోగం ఏంటి చూడండి, మీరు చేసినప్పుడు కిడ్నీ మీద పడుతుంది ప్రభావం. కిడ్నీకి చాలా మంచిది. గ్యాస్ విసర్జించబడుతుంది. గ్యాస్ ఉండదు. ప్లీజ్ గ్యాస్ ఎందుకు, ఇదేంటి గ్యాస్ బండ ఎంత చేస్తున్నావా, బయటకి ఎగిరిపోవాలి. పక్కలో ఉన్నటువంటి మొత్తం ఇది కాలేయం సంక్రియాత్మకం అవుతుంది. బ్లేడ్లు కూడా కరిగిపోయే మంచి ఆమ్లాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఉన్నారా, చెత్త చెదారం బయటికి పోతుంది. ఈ రోజు నుంచి మనం డాక్టర్తో పనికోండి. ఇలా ముందుకి చాలా సింపుల్. ఇలా ఓకే, ఏకపాదాసనం. ఇటు మళ్ళీ చేసుకుంటారు రెండో వైపు. ఇది మీకు చాలా మంచిది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా ఎగిరిపోతుంది, అంత మంచిది. ఓకే, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా ఎగిరిపోతుంది. ఇది మీరు చాలా మందికి ప్రాణాయామాలే చేయాలి కదంటే, పారిశ్రామిక ఓడల్లో ప్రాణాయామం చేయడం వల్ల ఎక్కువ కార్బన్ మోనాక్సైడ్ లోపల పోతుంది. అవునా కాదండి? ఈ యోగా చేయడం వల్ల బాడీలో ఉన్నటువంటి వేస్ట్ అంతా బయటికి పోతుంది. ప్రాణాయామం మంచిదే, నోరుతో గాలి పీల్చకండి. ఓకే, ఇప్పుడు పీలుస్తారు. మీరు అలసిపోయారు కదా, సుఖాసనంలోకి వచ్చండి. కష్టపడుతున్నారు కదా, కష్టపడిపోతున్నారు కదా, 100 కేజీలు ఎత్తారు కదా. ఈ నాలుకని మీకు బాగా ఓవర్ హీట్ చేసింది. ఏంటి ఈ కొబ్బరి బోడలు తాగేవాళ్ళు, నిమ్మకాయలు తాగి ఏంట్రా బాబు కాదు, ఇలా ఉంటారు కదా. నాలుకి మడత పెట్టి ఇది ఇలాగే పెట్టుకోవాలి. ఇది ఇలా పెట్టండి. వీడిని ఎప్పుడు కూడా ఇక్కడే ఉంచాలి వీడిని. ఓకే, పీల్చండి, లోపల గాలి పీల్చండి. ఉంచండి. ఒక్క మీరు ఉంచగలిగినంత టైం ఉంచి నెమ్మదిగా మళ్ళీ సెకండ్ గట్టిగా నోరుతో. మౌత్ ఇన్ఫెక్షన్ ఖతం, థైరాయిడ్ ఖతం, బ్రెయిన్ ఇంజ్యూర్ ఖతం. అదైంది కదా, జరుపుకోవాలి కదా. ఈ 2 వేలని ఇది ఫస్ట్ తెలుసుకోండి. అగ్నితత్వం మంది ఉష్ణమండలం కనుక ఉష్ణమండలంకి సంబంధించి నేను చెప్తున్నాను. ఏం చేస్తారంటే అగ్నితత్వం, వాయుతత్వం, ఆకాశతత్వాన్ని రోడ్డు చేయండి. ఎప్పుడైనా ప్రాణాయామానికి ఉష్ణ మతి మరుపు పోతుంది, మైగ్రేషన్ పోతుంది, విష్ణోపిలా కథం, జ్ఞానేంద్రానికి శక్తిని ఇస్తుంది. చూసుకోవాలి కరెక్ట్గా. ఈ 2 వేలే ఈ పక్కన దీన్ని పెట్టాలి. వేయండి, సూర్యుడు అగ్గి కదా, అగ్గి ఎప్పుడైనా మన కాలుకుండా బయటికి పంపించాలి. వేడిని బయటికి పంపించి చూడండి. చెయ్యాలండి, మీరు చెయ్యాలి. స్ట్రైట్గా స్టిఫ్గా ఉంచాలి. ఎప్పుడు కూడా గట్టిగా వదలండి. 5 సెకండ్స్
తీసుకెళ్ళు. చేయండి మంచి ఎందుకంటే జలుబు ఉందనుకోండి అంటే ఏముంది చదివింది ఒక జ్ఞానేంద్రియాలు అవునా దగ్గర అనుకోండి కదా నంబర్ తర్వాత చెప్తాను ఎలా ఉన్నారు కదా ఇలా మీరు చాలా మంది నవ్వాలని ఎప్పటి నుంచి ఉన్నారు కదా అది ఏదో నవ్విస్తే కాబట్టి ఇక్కడ నవ్వాలి నవ్వాలి ఎయిట్ ఎనర్జీ కథం ఎయిట్ ఎనర్జీ ఎయిట్ థాట్ ఇదో ఉదరంలో సముద్ర అలలు రావాలి. సముద్ర అలలు ఎలాగున్నాయో అలా కడుపులో నుంచి రావాలి. విషవాయువు నుంచి బయటికి పోవాలి. పాయిజన్ బయటికి పోతుంది. నవ్వండి. చెప్పండి ఏదో పద్మాసనం కష్టం ఎవరైనా ఉండండి. చదవండి. ఓకే ఒకసారి గట్టి ఊరికి వెళ్తండి. అబ్జర్వ్ చేయండి. అబ్జర్వేషన్ చేయండి. చిన్న మూతున్నానండి నాలెడ్జ్ కావాలండి. ఎలాగుంది బ్రెయిన్ చూసారా? ఇంతకుముందు ఎలాగుండేది ఎవరినైనా పొడిచిదో అని ఇప్పుడు మనం ఎవరికి పడాలి, మనం స్టేట్ ర్యాంక్ రావాలి, నేషనల్లో మనం ఉండాలి, వరల్డ్లో మనం ఉండాలి. మా బాబా రామ్దేవ్ బాబు గారు ఉంటారు. చిన్న పల్లెటూరు నుండి వచ్చాను. ఈ స్థాయికి వెళ్ళిపోయారు ఆయన. చాలామంది మనకు శత్రువులు ఎదురవుతుంటారు. ఫస్ట్ మనం ఎక్కువ అనారోగ్య సమస్యలు రావడానికి కారణం పక్కోడి గురించి ఆలోచిస్తాం. మార్కులు పోతాం. మన గురించి మనం ఆలోచించాలి. నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ థాట్స్ బయటికి పోవాలి. ఓకే ఇలా పట్టండి. ఇలా కూర్చొని ఇలా మీకు జ్ఞానేంద్రియాలకు శక్తిని ఇస్తుంది. మధ్యమార్పు పోతుంది. ఇలా హోల్డ్ చేసి ఇవ్వండి. ఇంటికి పెట్టి ఇలా ఉంది. ఇంటూ కట్టాలి. ఇంటూ ఇవ్వండి. ఈ రెండు చెట్లు ఎందుకంటే ఎందుకు జ్ఞానేంద్రియాలకు శక్తిని ఇస్తావా అని చెప్తాను. ఇలా పెడితే శక్తిని ఇస్తుందా అంటారా? మీరు ఒక 10 నిమిషాలు ఒకటి తెలుసు. మీ వాయుతత్వం బ్రెయిన్లో గాలి అంటే నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఎనర్జీ దాన్ని సరిచేస్తుంది. రెండు వాయుతత్వాలు, రెండు అగ్నితత్వాలు హోల్డింగ్ అందరినీ మూసేస్తారు. బాడీలో వాయుతత్వం అంటే బ్రెయిన్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ థాట్స్, బ్రెయిన్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ ఇంజ్యూర్, టోటల్ కథం, టోటల్ బ్రెయిన్. ఇలా పట్టండి. ఇలా క్లోజ్ చేయండి. ఇప్పుడు వాయువును కూడా క్లోజ్ చేసి రెండు బ్రొటల్ని ఇలా పెట్టండి. వాయువును కూడా క్లోజ్ చేసేయండి. అగ్నితత్వాన్ని ఇలా ముందుకు పెట్టాలి. కెమికల్ ప్రాబ్లం మీకు కెమికల్ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ కడుపులో అల్సర్లు, స్టమక్ ప్రాబ్లం, టోటల్ స్టమక్ ప్రాబ్లం కథం. చాలా మంచి జనగొండ మీరు చదువుకుంటారు కదా. ఏబిసిడి చదువుకోండి. మంచి నాలెడ్జ్లోకి వెళ్ళాలనుకోండి. ఎలా పెట్టుకోండి. బుక్ ముందు పెడతారు కదా. ఓకే స్టేట్ ర్యాంక్ రాదే, నేషనల్ ర్యాంక్ రాదే, నేనే డాక్టర్ను, నేనే ఐపీఎస్ను చదవాలి. అమ్మ నాన్న కష్టపడి చదివిస్తున్నారు. టీచర్లు రోజంతా కష్టపడి చదివిస్తున్నారు, చెప్తున్నారు. వాళ్ళకి మనం మంచి పేరు తీసుకురావాలి. ఓకే మీరు చదివిన సబ్జెక్టు, మీరే డాక్టర్లు, మీరే ఇంజనీర్లు, మీరే కలెక్టర్లు, కష్టపడి చదివితే మీరే కదా, అంతా మీదే. ఇది ఇలా పెట్టుకుని చదువుకోవాలి. మీకేమైనా స్టమక్ పెయిన్స్ ఇలాగ ఏదైనా గ్యాస్ట్రిక్ ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టి చదువుకోండి. అంటే మీకు ఇమీడియట్లీ రిలీఫ్ వస్తుంది. ఓకే ఇప్పుడు ఇచ్చేయండి. ఫ్రీ అయిపోయింది. చేశారు కదా.
ఎక్కువగా మహిళలకు వేధించే సమస్య ఏంటి? సయాటికా. సయాటికా ఒక స్పెషలిస్ట్ మనం చేసిన వైఫల్యాలకి వాళ్ళకి పని చెప్తున్నాం డాక్టర్లకి. సయాటికా, నీల్స్ ప్రాబ్లం,